ఎన్టీపీసీలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్టీపీసీలో బీఆర్ఎస్ నాయకులు సేవా కార్యక్రమాలతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎన్టీపీసీ పట్టణ బీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడు ఈదునూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మేడిపల్లి సెంటర్లోని సాయి సేవా సమితి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేటీఆర్ ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం సమాజ సేవే లక్ష్యంగా 200 మంది పేద విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు ఆత్మీయంగా భోజనం వడ్డిస్తూ వారి క్షేమాన్ని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈదునూరి శ్రీకాంత్ మాట్లాడుతూ కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కిందని, ప్రజా సంక్షేమమే ఆయన రాజకీయాల ప్రధాన లక్ష్యమని అన్నారు. కేటీఆర్ జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించడం పార్టీ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు అండగా నిలిచే కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈదునూరి పర్వతాలు ఫ్యాక్స్ చైర్మన్ ధర్ని పోచం, వీరాలాల్, ఒల్లాల మల్లేశం, ఒల్లాల కమలాకర్, మిట్టపల్లి అనిల్ రావు, రంగు దుర్గా ప్రసాద్ గౌడ్, కంది సతీష్, ఈదునూరి అశోక్, లంబు జగన్ రెడ్డి, ఆకుల రాజారాం, జనగామ శంకర్, దొమ్మిటి శేఖర్, మేడి మహేష్, మేకల సరోజన, జాగంటి శాంతతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే నమస్తే. నేను ఒక 15 నిమిషాల తర్వాత ఫోన్ సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి సాయి రామ్ 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 సాయి రామ్
ఈరోజు మన గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు గారి 50వ జన్మదినం సందర్భంగా మన స్థానిక టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులైనటువంటి శ్రీ కోరుకంటి చందర్ గారి ఆదేశాల మేరకు వారి బర్త్డే జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక సాయి సేవా సమితి పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా మా ఎన్టీపీసీ టీఆర్ఎస్ టౌన్ కమిటీ పక్షాన అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. వారి ఆదేశానుసారం కేటీఆర్ గారి సందేశానుసారం అనవసరమైన ఖర్చులు పెట్టి కేకులు, ఫ్లెక్సీలు, తర్వాత శాలువాలు ఇవన్నీ కూడా వేస్ట్ చేయకుండా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనేటటువంటి సంకల్పంతో పేద విద్యార్థులకు అన్నదానం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మా ఎన్టీపీసీ టౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇటు సమావేశానికి వచ్చిన వారందరికీ కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీఆర్ఎస్, జై కేటీఆర్. మేడిపల్లి సెంటర్ ఎన్టీపీసీ సాయి సేవా సమితిలో గౌరవనీయులు పెద్దలు పూజ్యులు కేటీ రామన్న గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని 200 మంది పిల్లలకు అన్నదానం చేయడం జరిగింది. అలాగే వృధా ఖర్చులు కాకుండా సేవా కార్యక్రమాలు చేయాలని అన్న ఆదేశాల మేరకు ఈరోజు చేయడం జరిగింది. ఎన్టీపీసీ పట్టణ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన ఎన్టీపీసీ బీఆర్ఎస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్రన్న గారి ఆదేశాల మేరకు మన ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీ రామన్న గారి 50వ జన్మదిన వేడుకను శ్రీ సాయి సేవా సమితిలో జరపడము చాలా ఆనందకరంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో శ్రమశక్తి గ్రహీత అవార్డు గ్రహీత పర్వతాలన్న గారు మరియు జనరల్ సెక్రటరీ పులాల మల్లేశం గారు, సీనియర్ నాయకులు లంబు జగన్ రెడ్డి గారు, అనిల్ రావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ వీర్లాల్ గారు, అదేవిధంగా ఉలాల కమలాకర్ గారు, మిగతా ముఖ్య నాయకులందరూ కూడా హాజరవడం జరిగింది. ఈరోజు మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం కారణం ఏంటంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆదేశాలు ఏమైనా ఆదేశం ఉందంటే కేకులు కట్ చేసి అనవసరమైనటువంటి విధ్వంసాలు లేకపోతే ఏదో రకమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా సమాజానికి తోడ్పడే విధంగా మన సహకారం ఉండాలి. రేపటి రోజున ఇలా చూసినటువంటి విధంగా కాంగ్రెస్ చేసినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో వాటికి మనము వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్యక్రమాలు మనం తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలని, ప్రజలను ఉద్దేశించి మనము ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని మన 50వ బర్త్డేను మరి ఇటువంటి సేవా సంస్థలో జరపడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మన కేటీఆర్ గారికి ఇచ్చినటువంటి ఒక ఛాలెంజ్ అది చాలా దురదృష్టకరమని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ డైలీ నీళ్ళు ఇచ్చేటువంటి అధికారం లేనటువంటి ఒక ఎమ్మెల్యే కూడా మరి ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మా కోరుగంటి కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి ఆయనకు ఎక్కడదని చెప్పి ఈ విధంగా ఈ ఉద్దేశంగా ఆయనకు హితం బోధిస్తూ మరి ఇక్కడ రామగుండంలో ఉన్నటువంటి సమస్యలను ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా ఆయన ఆలోచన చేయాలి ముందు. తర్వాత కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి గురించి మాట్లాడాలి. అదేవిధంగా మా పార్టీ నాయకుల గురించి మాట్లాడాలని తెలియజేస్తూ ఇంకొకసారి వారు కానీ ఇంకా వారి పార్టీ శ్రేణులు కానీ కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ అవమానించే విధంగా ప్రవర్తించడము అది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాంటి కార్యక్రమాలు తీసుకుంటే కనుక చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం.